బ్రహ్మ తన కూతుర్ని ఎందుకు వివాహం చేసుకున్నాడో తెలుసా? సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ విశ్వాన్ని సృష్టించినప్పుడు తన మహిమతో సరస్వతి దేవిని కూడా సృష్టించాడు. సరస్వతి దేవి చాలా అందంగా ఉంటుంది. ఎంతోమంది దేవుళ్ళు ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోయేవారు. బ్రహ్మదేవుడు ఆమె అందాన్ని చూసి, ఆమె ప్రేమని చూసి ప్రేమలో పడిపోయారు. సరస్వతి దేవిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ సరస్వతి దేవి మాత్రం బ్రహ్మదేవుడికి ఒక్క తండ్రిలానే భావించేది. బ్రహ్మ మనసులో సరస్వతి దేవిని వివాహం చేసుకోవాలని ఆలోచన ఉంది అని సరస్వతి దేవికి తెలుస్తుంది. కానీ అది ఆమెకి అస్సలు నచ్చదు. బ్రహ్మ ఎన్నిసార్లు చెప్పినా కూడా సరస్వతి దేవి ఒప్పుకోకుండా బ్రహ్మ నుండి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ప్రతిసారి విఫలం అయ్యేది. చివరికి బ్రహ్మదేవుడు నేను ఇది లోక రక్షణ కోసం చేస్తున్నాను అని చెప్పడంతో సరస్వతి దేవి ఒప్పుకుంటుంది. అలా ఆమె తన తండ్రిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ వివాహానికి ఎంతోమంది దేవుళ్ళు వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు బ్రహ్మదేవుడిని ఇలా చేయడం చాలా తప్పు కదా, మీరు మీ కూతుర్ని వివాహం చేసుకోవడం ఏంటి స్వామి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు నేను ఈ లోకంలో ఒక్కడినే జీవించలేను, అందుకే నా కుమార్తె అయిన సరస్వతి దేవిని వివాహం చేసుకున్నాను అని చెప్తారు. తర్వాత వాళ్ళ ఇద్దరికి మను అనే కుమారుడు జన్మించాడు. ఆ మనుయే భూమిపై మొట్టమొదటి వ్యక్తి అని ఎన్నో గ్రంథాల్లో ఉంది. అలానే మను వేదాలు, సనాతన ధర్మం మరియు అన్ని భాషల్లో అతను రక్షించారు అని చెప్తున్నారు. వీడియో మొదటిసారిగా విని ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.